టెక్ మొగల్ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మరోసారి తండ్రయ్యాడు. మస్క్ తో సహజీవనం చేస్తున్న న్యూరోలింక్ ఎగ్జిక్యూటివ్ పీవోస్ జిలిస్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తమ బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ అని పేరు పెట్టినట్లు కూడా తెలిపారు. మస్క్ జిలిస్ జంటకు సెల్గాన్ 4వ సంతానం. అయితే ఈ 4 పిల్లల ఐడెంటిటీని ఇప్పటి వరకు మస్క్ జిలిస్ బయట పెట్టలేదు. జిలిస్ గతంలో తమ పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినా వారి పేర్లను బట్టి గుర్తించడం కష్టమే. మస్క్ జిలిస్ తొలి సంతానం కవలలు. 2021లో వీరికి కవలలు జన్మించారు. ఆ తర్వాత 2024లో మూడో బిడ్డ ఆర్కాడియాకు జలిస్ జన్మనిచ్చారు. ఇప్పుడు ఆర్కాడియాకు ఫస్ట్ బర్త్డే విషెస్ చెప్పిన కాసేపటికే మస్క్ తో కలిసి 4వ బిడ్డను కన్నట్టు ఆర్కాడియా ఎక్స్ ద్వారా ప్రకటించారు. అయితే ఆర్కాడియా పాప బాబా ఇప్పుడు పుట్టిన ఈ 4వ బిడ్డ మగ ఆడ ఈ విషయాలేమి ప్రస్తుతానికైతే తెలియవు. టెస్లా స్పేస్ ఎక్స్ సీఈఓగా ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా పాపులర్ అయిన ఎలన్ మస్క్ ఆయన రిలేషన్షిప్స్ పిల్లలతోనూ పాపులరే. మొదటి భార్య జస్టిన్ విల్సన్తో ఆయన 6 పిల్లల్ని కన్నారు. ఇక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గ్రైమీజీతో 3, ప్రస్తుతం న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ పీవోస్ జలిస్తో 4 పిల్లలకు జన్మనిచ్చారు. మరోవైపు రచయిత్రి ఆష్లే సెయింట్ క్లెయిర్తోనూ ఒక బిడ్డకు జన్మనిచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణపై ఇప్పటి వరకు మస్క్ అయితే స్పందించలేదు. ఒకవేళ ఈ బిడ్డ కూడా మస్క్ ప్రోడక్టే అయితే ఆయనకు మొత్తం 14 మంది పిల్లలు. మరి ఈ 14 మంది పిల్లలు ఎలా ఉంటారు అనే విషయాలు పక్కన పెడితే వాళ్ళ పేర్లేంటి, వయసులెంత, తల్లులు ఎవరు అనే విషయాలు మాత్రం చెప్పగలం. ఆ వివరాలేంటో వరుసగా చూసేద్దాం. ఎలన్ మస్క్ కెనడియన్ అథర్ జస్టిన్ విల్సన్ కు 2000 సంవత్సరం జనవరిలో పెళ్లైంది. ఆ తర్వాత 2 ఏళ్లకు తొలి సంతానంగా కొడుకు నెవాడా అలెగ్జాండర్ మస్క్ జన్మించాడు. అయితే ఈ పిల్లాడు అనారోగ్యంతో 10 వారాలకే కన్నుమూశాడు. తొలి సంతానాన్ని కోల్పోవడంతో ఇకపై ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాలని మస్క్ విల్సన్ డిసైడ్ అయ్యారు. 2004 ఏప్రిల్లో కవలలు గ్రిఫిన్, వివియన్ మస్క్లకు వెల్కమ్ చెప్పారు. వీరిద్దరి వయసు ఇప్పుడు 20 ఏళ్లు. ఆ తర్వాత 2006లో ట్రిప్లెట్ సన్స్ పుట్టారు. ఐవీఎఫ్ ద్వారానే ఒకే కాన్పులో కాయ్, సాగ్గోన్, డామియన్లు జన్మించారు. వీరి వయసు దాదాపు 19 ఏళ్లు ఉంటుందట. వీరి జీవితాలు చాలా ప్రైవేట్గా ఉంచారు. ఇక 2008లో మస్క్ విల్సన్ విడాకులు తీసుకున్నారు. విల్సన్ నుంచి విడాకులు తీసుకున్నాక దాదాపు 10 ఏళ్లు ఖాళీగానే ఉన్న మస్క్ 2018లో సింగర్ గ్రెమీజీతో డేటింగ్ స్టార్ట్ చేశారు. 2020 మే నెలలో గ్రెమీజీతో కలిసి కొడుక్కి జన్మనిచ్చారు. ఇతడి పేరు చాలా గమ్మత్తుగా ఉంటుంది. XAE12 అని పేరు పెట్టారు. కొడుకు పుట్టిన తర్వాత మస్క్ గ్రెమీజ్ మధ్య చెడింది. పబ్లిక్ గానే వీరిద్దరూ ఒకరిపై ఒకరు తిట్ల పురాణం అందుకున్నారు. మొత్తం మీద 2021 సెప్టెంబర్లో విడిపోయారు. అయితే 2021 డిసెంబర్లో తాను మస్క్ కలిసి సరోగసి ద్వారా ఆడబిడ్డ ఎగ్జా డార్క్ సిడేరియల్ మస్క్ జన్మనిచ్చామని 2022 మార్చిలో గ్రమైజీ ప్రకటించారు. ఈమెకు వై అని నిక్ నేమ్ పెట్టినట్లు చెప్పారు. గ్రమైజీ నుంచి విడిపోవడానికి ముందే తన కంపెనీ న్యూరాలింక్ లో డైరెక్టర్ గా ఉన్న పీవోస్ జెలిస్తో మస్క్ సహజీవనం మొదలుపెట్టారు. అందుకే వీరిద్దరికి 2021 నవంబర్లోనే కవలలు పుట్టేశారు. ఈ కవలలకు స్పైడర్, అజురే అని పేర్లు పెట్టుకున్నారు. అయితే విచిత్రంగా తన మాజీ ప్రియురాలు గ్రమైజీతో కలిసి 2022 జూన్లో ఒక బిడ్డకు మస్క్ జన్మనిచ్చారట. ఈ జంటకు ఇది 3వ సంతానం. ఈ విషయాన్ని 2023 సెప్టెంబర్లో పబ్లిష్ అయిన ఎలన్ మస్క్ బయోగ్రఫీ వాల్టర్ ఇసస్కన్ ద్వారా తెలిసింది. ఆ తర్వాత 2024లో మస్క్ తన 12వ బిడ్డకు జన్మనిచ్చారు. అప్పుడు ఆ బిడ్డ పేరు కానీ జెండర్ కానీ బయట పెట్టలేదు. ఇప్పుడు తల్లి జిలిస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేయడం వల్ల బిడ్డ పేరు ఆర్కాడియా అని తెలిసింది. అలాగే 2025 ఫిబ్రవరిలో రచయిత్రి ఆష్లే సెయింట్ క్లెయిర్ ఒక ఆరోపణ చేశారు. మస్క్తో కలిసి కొన్ని నెలల క్రితమే తాను ఒక బిడ్డను కన్నానని అన్నారు. ఈ ఆరోపణ నిజమైతే ఈ బిడ్డ మస్క్ 13వ సంతానంగా ఉంటుంది. ఇప్పుడు జిలిస్ ప్రకటించిన బిడ్డ సెల్డాన్ లైకుర్గస్ 14వ సంతానం. మొత్తానికి ప్రపంచ కుబేరుడు టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ ఫ్యామిలీ ట్రీ చాలా పెద్దదే అన్నమాట.
ఇంత ఆస్తిపరుడికి ఇంతమంది సంతానమైతే రేపు ఆస్తుల పంపకం ఎలా ఉంటుందో మరి. అమెరికా సంగతేమో కానీ ఈ పరిస్థితి మన దేశంలో వస్తే ఆస్తుల కోసం కొట్టుకు చావడం ఖాయం.